నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. ఈ మధ్యకాలంలో ఉన్న మేజర్ ఇష్యూస్లో యాంగ్జైటీ, టెన్షన్, స్ట్రెస్ ఇట్లాంటివన్నీ కొన్ని మన బ్రెయిన్ లోపల కెమికల్ ఇంబ్యాలెన్సెస్ క్రియేట్ చేసి వాటి ద్వారా మన రోగం ఎక్కడ మొదలైంది, ఎలా ఎండ్ అవుతుంది తెలియకుండా అయిపోతుంది. ఒక చిన్న వీటన్నిటికీ కనెక్షన్ ఏంటంటే ఎక్కడో లోపల గుబులుగా ఉంటుంది, భయంగా ఉంటుంది. ఒక టైప్ ఆఫ్ యాంగ్జైటీగా, టెన్షన్గా ఏదో జరుగుతుంది అనే భయంలో ఉంటుంది. దాన్ని మనకి ఒక జనరల్ అంబ్రెల్లా టర్మినాలజీలో పెట్టాలంటే యాంగ్జైటీ అంటారు. ఏం జరుగుతుందో అనే ఫియర్ ఆఫ్ అన్నోన్ నుంచి వస్తుంది. ఇది తెలియని విషయం మీద, ఎందుకో తెలియదు, బయటకు వెళ్తే ఏమైనా అవుతుందేమో. నేను ఎవరినో అటు వెళ్తూ శవాన్ని చూశాను, అమ్మో ఏమవుతుందో నాకు. ఇలాగ యాంగ్జైటీ, నా కూతురు బయటకు వెళ్ళి లేట్ అయిపోయింది, అమ్మో ఏమైపోయింది, ఇట్లాగా సమ్ కైండ్ ఆఫ్ భయం మన లోపల ఎప్పుడూ నిరంతరంగా తిరుగుతూ ఉంటుంది. భయం ఈజ్ ప్రైమార్డియల్గా చాలా బేసిక్ ఇన్స్టింక్టివ్ ఫోర్స్. అది భయం అందరికీ ఉంటుంది అన్నది తెలుసుకోవాలి, చాలా ముఖ్యం. ఈ యాంగ్జైటీ రావడానికి ఈ భయంని నాకే వచ్చిందేంటి భయం అనే ఒక దాంట్లో ఉంటారు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీకు గనక మీ జీవితంలో యాంగ్జైటీ వస్తే, మీ జీవితంలో ఆ ఫియర్ ఆఫ్ అన్నోన్ కనుక వస్తే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది హ్యూమన్ ఇన్స్టింక్ట్, అందరికీ వస్తుంది, అందరికీ ఉంటుంది. ఒక చీకటి రూమ్లోకి వెళ్ళాలి అంటే, ఒక పాడుబడ్డ బిల్డింగ్లోకి వెళ్ళాలి అంటే మీకు అక్కడ ఏముందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, అయినా కూడా అమ్మో ఏముంటుందో, ఈ చీకటి రోడ్లో వెళ్తే ఏమవుతుందో అనేది న్యాచురల్ ఇన్స్టింక్ట్ అందరికీ వస్తుంది. దీన్ని మనం పెంచి పోషించుకోకూడదు. ఏమవుతుంది చూద్దాం అని చెప్పి ముందుకెళ్ళిపోతే ధైర్యం, అమ్మో ఏమైనా అవుతుందేమో, ఎందుకు వచ్చిన రిస్క్ అని ఆగిపోయామంటే అది మీరు పెంచుతున్నట్టు అవుతుంది. యాంగ్జైటీ మీ జీవితం నుంచి తగ్గాలి అంటే చాలా మటుకు మీరు ఆలోచించుకోవాల్సింది, ఫ్యూచర్లో జరగబోయే దాని గురించి నేను ఇప్పుడే భయపడను, బాధపడను. అది చెప్పడం ఈజీగా ఉంది సార్, కానీ చేస్తుంటే చాలా కష్టంగా ఉంది అని అడిగాడు మొన్న రీసెంట్గా ఒక అబ్బాయి. నాకు అర్థమవుతుంది, నాకు అక్కడ ఏముండదని తెలుసు, ఇట్లా గుమ్మడికాయ ఎవరైనా దిష్టి తీసి పడేస్తే నాకు ఆ రోడ్లోంచి వెళ్ళాలంటే భయం, ఏదో భయంగా ఉంటుంది, ఏం అవ్వదని తెలుసు, నాకు గుమ్మడికాయకి ఏమవుతుంది, ఏం అవ్వదని తెలుసు, అయినా నేను వెళ్ళను అని భయపడ్డాడు. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక్క అడుగు ముందుకేస్తే ఏ భయమైనా భయపడి పారిపోతుంది. ఏ భయమైనా సరే ఇట్లా గో అవే. మనం ఏం చేస్తామంటే ఆ స్టెప్ దగ్గర ఆగిపోతాం, అడుగు ముందుకు వెయ్యం. సో క్రానిక్గా మీకు ఈ రోగం, భయం కానీ యాంగ్జైటీ కానీ మీ జీవితంలోకి వస్తుందంటే మీరు చేసేయండి ఫస్ట్, దాని తర్వాత చూసుకుందాం. ఏది మిమ్మల్ని భయపెడుతుందో అది ఫస్ట్ చేసేయండి, ఏం కాదు, చేసేసేయండి, డూ ఇట్. ఓకే, మీరు ఆ ఎక్స్పోజర్ అయ్యాక నిజంగానే నేను రోడ్డు మీదకి వెళ్తే ఎవరైనా నన్ను ఏదైనా అంటారు అని మీకు భయం వేస్తుంది అనుకోండి, అండ్ నిజంగా ఎవరైనా అన్నారే అనుకుందాం. ఓకే, సో అన్నారు, ఇప్పుడు ఏమైంది, నాకు భయం వేసింది, బాధ వేసింది, వాళ్ళు ఎవరో ఏదో అన్నారు, నా పరువు పోయింది, సరే మళ్ళీ. సో దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్పోజర్ రెస్పాన్స్. మనం ఒక కండిషన్కి మనం ఎక్స్పోజర్ అయ్యి దాని నుంచి మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందో దానికి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఓకే, సో అందుకని మనం కంపల్సరీగా ఏదైతే మనని భయపెడుతుందో అది 1కి 4 సార్లు చెయ్యాలి. మమ్మల్ని సాధన చేసే రోజుల్లో ఇట్లా చీకటి ఏరియాల్లోనూ గుహల్లోనూ అట్లా తీసుకెళ్ళి వదిలేసేవారు. ఏం కాదు, ఫస్ట్లో చీకటిగా ఉంది, అడవిలో ఉంది, ఇక్కడ ఏమైనా ఏం చేస్తుందేమో, ఏదైనా భయపడిస్తుందేమో, ఏమీ కాదు. ఈ సృష్టిలో ఎవరిని ఏమి చేయదు అన్లెస్ మనము థ్రెట్ చేస్తే తప్ప ఏం చేయదు. దయ్యాలు, భూతాలు, ఇవన్నీ అవన్నీ, దేవుళ్ళు ఎవ్వరేం చేయరు. ఒక ఆయనతో లిటరలీ గుడికి వెళ్ళాను, నేను 3 ప్రదక్షిణలు చేశాను, 11 చేయాలంటే ఆ గుడిలో 11 చేయకపోతే నాకేమైనా అవుతుందా? ఏం కాదు, నిజంగా ఏం కాదు. అట్లా 3 ప్రదక్షిణలు 11 ప్రదక్షిణలు అని దేవుడు లెక్కలేసుకుని కూర్చుంటాడా? అవ్వదు. ఏ దయ్యమైనా నీ వెనకాల కూర్చుంటుందా, వచ్చి పట్టుకోదా? అట్లా అవ్వదు. దేనికి భయపడకండి, వెరీ ఇంపార్టెంట్. ఇది ఎందుకు వస్తుందంటే మీ బ్రెయిన్లో 2 మెయిన్ ఏరియాస్ ఉంటాయి, ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అని, అమిగ్డలా అని.
ఎమిగ్డిలా ప్రిమిటివ్ బ్రెయిన్, ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ మనకు విచక్షణ ఇస్తుంది. అంటే ఇది ఆలోచించచ్చా, ఇది భయపడచ్చా, ఇది భయపడకూడదా అని ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ మీకు ఒక ఐడియా ఇస్తుంది. ఎప్పుడైతే మన లోపల ఈ భయం రెస్పాన్స్ పెరుగుతుందో అప్పుడు ఎమిగ్డిలా డామినేట్ చేసి భయపడు భయపడు, అమ్మో భయపడకపోతే నీకేదో అయిపోతుంది, గుండెల్లో గుబులు గుబులుగా ఉంటుంది, భయం వేసేస్తుంది అని ఏదో రకంగా మనం తయారు చేస్తాం. దీన్ని మనము ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఓకే, ఈ ఎమిగ్డిలాని మనం స్లో డౌన్ చేసేసి ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ పవర్ పెంచవచ్చు. ఎలా పెంచుతాం సార్ అని అడుగుతారు క్లియర్గా. ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ విచక్షణ ఏంటి, నాకు ఈ సందర్భంలో ఇలా భయపడచ్చా లేదా, ఎవరికైనా చెప్పామనుకో నేను అక్కడెక్కడో బొమ్మను చూసి భయపడ్డా అంటే నవ్వుతాడు, బొమ్మను చూసి భయపడ్డం ఏంటారు కదా. అలాంటి విచక్షణ మన శరీరంలోకి రావాలి అంటే ఊపిరి మాధ్యమంగా చేసుకుని మీ ధ్యాసని ఇక్కడ నిలపండి. ఎప్పుడైనా అట్లా యాంగ్జైటీ ఎక్కువైపోయి వస్తే మీ ధ్యాసని ఇక్కడ నిలపండి, ఇక్కడ సెంటర్లో. దట్ ఏది జరిగినా సరే నా ఊపిరి స్లోగా ఫ్లో అయి ఇక్కడికి వెళ్తోంది. ఇలా మనం ధ్యాస చేసి మెల్లగా ఆ పనిని మనం చేయగలం స్టార్ట్ చేస్తే అన్నీ సెటిల్ అవుతాయి. ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ యాక్టివిటీ పెరుగుతుంది, ఎమిగ్డిలా యాక్టివిటీ తగ్గుతుంది. ఎమిగ్డిలా ఇస్ ఎ ప్రిమిటివ్ బ్రెయిన్ కాబట్టి ఈ యానిమల్ లాగా బిహేవ్ చేయడం మానేసి మనం మనుషుల్లాగా ఆలోచించడం మొదలు పెడతాం. అప్పుడు యాంగ్జైటీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఈ యాంగ్జైటీ ఉన్న వాళ్ళతో ప్రాబ్లం ఇంకోటి ఏమొస్తుందంటే చిన్న సిచ్యువేషన్ని కూడా బాగా నెగిటివ్గా చూస్తారు. సో ఈ రోజు నుంచి ఎప్పుడైనా మీకు అట్లా యాంగ్జైటీ వస్తుంది అంటే చిన్న సిచ్యువేషన్స్ని నెగిటివ్గా చూడడం మానేయండి. నెగిటివే అయి ఉండొచ్చు కూడా, అయినా సరే నేను నెగిటివ్గా చూడను. ఒక 1 month నేను ప్రయోగంలా చేస్తా, నా మీద నేను ఎక్స్పెరిమెంట్ చేస్తా, ఏమవుతుందో చూస్తా. చల్ ఇట్లా భయపడుతూ బతికే కంటే ఓసారి తెగించేస్తా చలో అని ముందుకు వెళ్ళండి. నెగిటివ్గా ఆలోచించకండి. దీంతోపాటు ఎవరైనా యాంగ్జైటీ అండ్ ఫియర్ భయపడుతున్నారంటే మీ అబ్డామెన్ బాగాలేదు, కడుపు నిజంగా సెట్ చేసుకోండి, డైజెస్టివ్ ఇష్యూస్ రాకుండా చూసుకోండి. దీంతోపాటు చాలామంది ఈ యాంగ్జైటీ ఫియర్ ఉన్నవాళ్ళు ఏదైతే వాళ్ళ జీవితంలో ఇంపార్టెంటో వాటిని దూరం తోస్తారు. ఒక అబ్బాయి ఈ మధ్య నాతో మాట్లాడుతూ చెప్తున్నాడు, ఎన్నో జాబ్ ఆపర్చునిటీస్ వచ్చాయంట, కానీ ఆ ప్లేస్కి వెళితే, అలాంటి ఊరికి వెళ్తే అమ్మో నేను ఆ ఊరికి వెళ్ళలేను, అలా నా ఇక్కడ కాకుండా ఇంకెక్కడా నేను బ్రతకలేనేమో అనే భయము. ఆ ఊళ్ళో అందరు శత్రువులు ఎందుకుంటారు, అందరూ దొంగలు ఎందుకుంటారు, అందరూ చెడ్డవాళ్ళు ఎందుకుంటారు. సింపుల్ కదా, ఏ ఊరికి వెళ్ళినా ఆ ఊర్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. అయినా కూడా అమ్మో అక్కడికి వెళ్తే ఏమైపోతుందో, నేను అట్లా బతకలేను, వేరే ప్లేస్కి వెళ్ళలేను అనే ఆలోచనతో దే అవాయిడ్ లివింగ్ దేర్ లైఫ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఏదైనా ఫియర్ కానీ యాంగ్జైటీ కానీ వస్తే అవాయిడింగ్ లివింగ్ యువర్ లైఫ్ ఈజ్ మోస్ట్ డేంజరస్. ఓకే, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మీ జీవితాన్ని బ్రతకడం ఆపకండి. ఎక్కడన్నా కొత్త ఆపర్చునిటీ వస్తే వెళ్ళండి, ఏం కాదు, ఫేస్ చేయండి, అప్పుడే దాని నుంచి బయటపడతాం. అందుకని ఎమోషనల్గా మీరు స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఈ యాంగ్జైటీ అండ్ ఫియర్ని చాలా బేసిక్ ఫోర్స్గా గుర్తించి దీన్ని దాటడం నేను నేర్చుకోవాలి. కింద పడతాను బట్ లేస్తాను, నడక నేర్చుకున్నట్టు ఈ భయముని దాటి నేను ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి అని ప్రాక్టీస్ చేయండి. మా దగ్గరకు వస్తే సెషన్ తీసుకుని నేర్పించేది మీకు సింపుల్ మాటగా చెప్తున్నాను. ఏది భయమో అది రాసుకోండి. ఈ భయం నాకు ఎందుకు వస్తోంది అని రాసుకోండి. ఈ భయాన్ని నేను ఇంకోలా ఏమన్నా ఆలోచించచ్చా అని రాసుకోండి. అంటే సపోజ్ నాకు ఏనుగులు చూస్తే భయం అని రాసుకున్నాం అనుకోండి. ఏనుగులను చూస్తే ఎందుకు భయం, అన్ని ఏనుగులు భయంకరంగా ఉంటాయా అని మిమ్మల్ని మీరు మాట్లాడి దాని నుంచి బయటకు తీసుకురండి. అండ్ ఈసారి ఏనుగు దగ్గరికి వెళతాను, ఏనుగు తొండంతో తల టచ్ చేయించుకుని వస్తాను బయటికి అనే ఒక ధైర్యం చేయండి. ఫస్ట్ టైం చాలా భయం వేస్తుంది, అమ్మ బాబోయ్ అనిపిస్తుంది, కానీ ఒక్క అడుగు ముందుకేయండి, లైఫ్లో మీరు చేసిన గొప్ప మార్పు అవుతుంది. సో నేను చెప్పింది ఆలోచించి, నేను చెప్పిన దాన్ని మీరు మైండ్లోకి ఎక్కించుకుని ఇలాంటి భయాలని ఫియర్స్ని తొందరగా వదిలిపెట్టి మీ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ని యాక్టివేట్ చేయడానికి మీ నాస్ట్రల్ని, మీ ప్రాణాయామాన్ని చాలా బాగా ఉపయోగించుకోండి. మెడిటేషన్ ఏదైనా చేయండి. మెడిటేషన్ చేయడానికి మన శ్రీ సూర్య త్రిచక్ర సాధన ఉన్నాయి, పీక్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి, చైల్డ్ మైండ్ మోటివేషన్ ఉన్నాయి, ఇలా బోలెడ్ కోర్సులు కూడా ఉన్నాయి. అన్ని రీజనబుల్ ప్రైజెస్. మీకు మనీ ఇష్యూ లేకపోతే
కొనుక్కోగలను వినగలను అనిపిస్తే వినండి. లేదంటే నేను ఆల్మోస్ట్ మ్యాటర్ అంతా మీకు అన్ని వీడియోల్లోనూ చెప్తున్నాను. మంచిగా వీడియోలో చూసి నోట్స్ రాసుకుని ఫాలో చేయండి. ఇలాంటి మానసిక రోగం మీ జీవితం ఈ ప్రపంచము కొన్ని వేల వందల కోట్ల ప్లానెట్స్తో నిండి ఉంది. మీ జీవితము ఇలా భయంలో ఇక్కడ ఆగిపోకూడదు. ఎంత పెద్ద ప్రపంచం, మీరు ఇలా ఆలోచించాలని ఇంత చిన్న ప్రపంచం చేసుకోకండి. నేను చెప్పింది ఆలోచించండి, మీకు ధైర్యం రావాలని. అండ్ ఎప్పుడు మీకు ధైర్యం నష్టమైనా, ఎప్పుడు మీకు భయం వేసినా సూర్యభగవానుడి కళ్ళలోకి చూసి ఆయన అడగండి, ఆయన తీరుస్తాడు మీకు. అండ్ ఖచ్చితంగా మీకు మార్గం కనిపిస్తుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.